దేశంలోనే అతిపెద్దదిగా పేరున్న ఆ నియోజకవర్గంలో గెలుపు 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పోటీ మాత్రం ముగ్గురు మధ్య ఉంది. బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సీనియర్ నాయకుడు విజయంపై ధీమాగా ఉన్నారు. మినీ ఇండియాగా పేరున్న ఆ నియోజకవర్గంలో స్పెషల్ స్టోరీ. మల్కాజ్గిరి దేశంలోని అతిపెద్ద లోక్సభ స్థానం. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 31 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వారిని ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో చూడొచ్చు. ఉత్తర దక్షిణ భారతదేశాల ప్రజలు కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. లక్షలాది మంది ఉండే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో హాట్ సీట్గా మారింది. మల్కాజ్గిరిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన రేవంత్ ఈసారి ఆ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దింపారు. మరోవైపు ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని పోటీకి నిలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకుడు అయినటువంటి ఈటెల బీజేపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేల బలం ఉండగా ఇక బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న మోదీ మేనియాతో పాటు అందరికీ సుపరిచితుడుగా సొంత ఇమేజ్ తో ఈటెల ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి 2008లో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కుకట్పల్లి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గం, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 31 లక్షలకు పైగా ఓట్లున్న ఈ అతిపెద్ద లోక్సభ స్థానంలో సుమారు 4000కు పైగా బూత్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్లోనే కీలకమైంది. మొట్టమొదటిసారిగా 2009లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థిగా మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో ఆయన టీడీపీని వీడి గులాబీ కండువ కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై 28,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ పార్లమెంటుకు తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ త్రిముఖ పోటీలో 93,000కు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భీమ్సేన్ 2వ స్థానంలో ఉండగా పీఆర్పీ నుంచి పోటీ చేసిన తుళ్ల దేవేందర్ గౌడ్ 3వ స్థానంలో నిలిచారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం తిరిగి కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఎక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది. దీంతో కొడంగల్లో ఓడిన మల్కాజ్గిరిలో మాత్రం ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఎలాగైనా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సిట్టింగ్ స్థానం నిలుపుకుందామని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయినా మల్కాజ్గిరిలో పార్లమెంట్లో మాత్రం 7 అసెంబ్లీ స్థానాలను గెలిచిన బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ ఎంపీ సీటు కూడా తమదేననే ధీమాతో ఉన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగి నెంబర్ 2 ప్లేస్ లో ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ మారి ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ మల్కాజ్గిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు
సిద్ధమై ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు అనుకూల వాతావరణమే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత నియోజకవర్గ ప్రజలకు అంతగా తెలియకపోవటం, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఇతర 6 అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలతో పరిచయాలు లేకపోవడంతో బీజేపీకి కలిసొస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరున్న వ్యక్తి ఈటెల. అందులో దేశవ్యాప్తంగా బీజేపీ అనుకూల వాతావరణం, మోదీ గాలి వీస్తుండటంతో ఈసారి ఈటెల విజయం నల్లేరు మీద నడికే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. మల్కాజిగిరి ఎంపీ స్థానం లక్కీ అంటున్నారు. అక్కడి నుంచి గెలిచిన వారికి అదృష్టం వస్తుందనేది నమ్మకం. ఇప్పటికే 3 అభ్యర్థులకు ఆ అదృష్టం వరించింది. మొదటిసారిగా గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి అయ్యారు. ఇక ఆ తర్వాత మల్లారెడ్డి అనతి కాలంలో రాష్ట్ర మంత్రి అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచాక ఏకంగా సీఎం అయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులకు అదృష్టం కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది. మొత్తానికి ఇక్కడ ఎంపీగా గెలిచిన వారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదుగుతారనే బలమైన నమ్మకంతో బరిలో దిగుతున్నారు. మరి ఈసారి మల్కాజిగిరి విజయం ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాల్సిందే.